శివాయ గురవే నమః. మార్చి 1వ తారీఖున పుష్యమి ఆదివారం వస్తుంది. ఆ రోజున ఎటువంటి తంత్రము చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అటువంటి దాంట్లో ఇదివరకు నన్ను చాలామంది ఆకర్షణ తిలకం గురించి అడిగారు. ఆ ఆకర్షణ తిలకం గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా ఇలా ఒక సాన తీసుకోవాలి. అలాగే మీకు దొరికితే ఇది నేను కర్ణాటక కావేరీలో తెప్పించుకున్న ఎర్రచందనం ఒరిజినల్ అన్నమాట అండి, దొరుకుతుంది. అలా దొరకకపోతే మీరు ఎక్కడైనా సరే మామూలు చందనాన్ని అయినా సరే తీసుకోండి. కానీ ఎర్రచందనం అయితే విశేషమైన ఫలితం వస్తుంది. ఈ ఎర్రచందనాన్ని ఇలా తీసుకుని దీని మీద ఈ గంధపు సాన పైన శుద్ధ గంగాజలాన్ని వేసుకోవాలి. గంగాజలాన్ని ఎందుకు వేసుకోవాలయ్యా అంటే గంగాజలానికి ఉన్న పవిత్రత దేనికి లేదు. అందుకని గంగాజలాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కుంకుమ పువ్వు, కొంత కుంకుమ పువ్వును, అలాగే గోరోజనం, ఇది మనకి పూజా సామాన్ల షాప్లో దొరుకుతుంది. కొంచెం గోరోజనమును, అలాగే కస్తూరి దొరకకపోతే మీకు కస్తూరి చాలా రేటు ఉంటుంది. మనకి ఆయుర్వేదం షాపులకు వెళ్తే కస్తూరి మాత్రలు దొరుకుతాయి. ఒక కస్తూరి మాత్రను ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత భువనేశ్వరియే నమః అంటూ వీటిని అరగదీయాలి. భువనేశ్వరియే నమః, భువనేశ్వరియే నమః అంటూ అరగదీయాలి. లేదు, ఇంతకుముందు మన వీడియోలో మనం చెప్పాం భువనేశ్వరి మంత్రాన్ని, ఒక మంత్రాన్ని, శాబర మంత్రాన్ని. ఆ మంత్రాన్ని అయినా సరే జపం చేస్తూ ఇలా అరగదీసుకోవాలి. క్లాక్ వైజ్గా, ఇలా క్లాక్ వైజ్గా అరగదీస్తూ భువనేశ్వరియే నమః అంటూ అరగదీయాలి. ఇలా అరగదీసినటువంటి గంధాన్ని ఇలా ఒక చిన్న భరిణ తీసుకుని అందులో దీన్నంతా కూడా నిక్షిప్తం చేసుకోవాలి. గంధాన్ని అరగదీసుకున్న తర్వాత ఇలాగ ఒక భరిణలోకి నిక్షిప్తం చేసుకోవాలి. అంటే తీసుకుని పెట్టుకోవాలి. మీరు ఎంత అరగదీసుకోగలిగితే అంత. అలా వచ్చినటువంటి ఈ గంధాన్ని రోజు కనుక మీ నొసటన బొట్టు పెట్టుకునే దగ్గర ఈ గంధాన్ని కనుక అంటించుకుంటే భువనేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకు అందరూ కూడా వశీభూతులు అవుతారు. కావలసిన పనులు జరుగుతాయి. ఇది వశీకరణ తిలకంగా చెప్పబడుతుంది. శుభం.